దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అనుదినము కూడా మనల్ని ఆయన కాపాడుచున్నారు. ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము హగునా అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరియతో దేవుని దూత మాట్లాడుతున్నారు. మరి నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఆమె చక్కగా ఇది 6వ మాసం ఆమె మరి గర్భవతి అయిందని దేవుడు ఆమెతో చెబుతున్నప్పుడు ఆమె నిజంగా నీ దాసురాలనైనా నాకు నీ మాట చెప్పిన జరుగునని మరియా ఎంతగానో దేవుని గనపరిచింది. మరి దేవుడు చేయలేనిది ఏమైనా ఉన్నదా? ప్రియ సహోదరి సహోదర, దేవునికి అసాధ్యమైనది ఏ ఒక్కటి లేదు. నీవే శ్రమలతో బాధలతో కష్టాలతో కృంగి అశాంతిలో ఉన్నావో నీ దేవుడు నీతో అంటున్నారు, దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అండి. ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. దేవుని మాట నిరర్థకము కానేరదు. అనగా ఆయన చెప్పింది జరగకపోతే, దేవుడు చెప్పిందే జరగకపోతే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతారు? దేవుడు అనగా ఆయన చెప్పిన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా భయము భక్తి విశ్వాసము కలిగి ఉండాలి. తన వారి పట్ల ఆయన చేసే కార్యాలు ఎంతో దొడ్డవి. కాబట్టి దేవునికి అసాధ్యమైనది అండి ఏదైనా ఉందా? దేవుడు చెప్పిన మాట నెరవేరకుండా నిరర్థకమైపోయేది ఏ ఒక్కటి లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, నువ్వే బిడ్డలు లేక కష్టాల్లో వ్యాధుల్లో అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని తొందరపడుతున్నావేమో. మరి అయితే నీ దాసురాలనైనా నాకు చెప్పినది నెరవేర్చబడునుగాక అని ఆమె ఎంతో ఆనందంగా దేవదూత మాటలను అంగీకరించారు. మరియ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశారు. నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలరు. అది ఎట్టి కార్యమైనా సరే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవాతి దేవునికి లోబడుతున్నావా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? శోధనలు సహించే వారు ధన్యులు. శోధనలు వస్తున్నాయన్నంత మాత్రాన దేవుడు నా ప్రార్థన ఆలకించలేదని తలంచరాదు. ఎందుకంటే దేవుడికి అసాధ్యం ఏదీ లేదు. సమస్తం ఆయనకు సాధ్యం. కాబట్టి ఈ భూమి మీద అపవాది ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగులాడుచు ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో శోధనలు ఎదురుపడినంత మాత్రాన దేవునికి మనము ఎప్పటికీ కూడా నాకు ప్రార్థన వెంటలేదు దేవుడని ఆయన మీద సనగడానికి వీల్లేదు. మనందరము దేవునికి లోబడదాం. రాకడ ఆసన్నమవుతుంది, సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమకు అంతం లేదు. అవును ప్రభా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయనకి సమస్తము సాధ్యమే. అవును ప్రభా, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే దేవుడవు. నీ ప్రజల పక్షంగా నువ్వు చేసే ప్రతి కార్యాలకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వాధికారి మీ దాసురాండ్రులు కాపాడండి. అలా సర్వ ప్రపంచాన్ని ఆదరించండి ఆయన. ఈ దినాల్లో నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచి, రోగులైతే స్వస్థపరిచి, చక్కర్లుంటే తీర్చి, ప్రతి కీడు శోధనలు యేసునామములో విడుదల కలుగును గాక. అందరికీ మేలు దయచే మీ నామాన్ని గొప్ప చేసుకోండి. సాతానికి సిగ్గు నాశనం, నీకు మహిమకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.